క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు కథోలిక తిరుసభ పునీత బర్తలోమేయ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత బర్తలోమేయ గారి జీవితంలో మొదట సందేహం అనేది ఆయన యొక్క జీవితంలో రావడం జరుగుతూ ఉన్నది. నజరేతు నుండి ఏదైనా సరే మంచి వస్తుందా అని అనుకున్నాడు. కానీ ఫిలిప్పు చెప్పిన తర్వాత వచ్చి చూడు అని ఆయన చెప్పిన వెంటనే ఆ మాటను అంగీకరించి యేసును కలవడం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందేహం అనేది విశ్వాసంగా మారుతూ ఉంది. మనకు కూడా మన జీవితంలో ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా యేసును పరీక్షించిన తర్వాత ఆ పరిష్కార మార్గాన్ని, ఆ సందేహాన్ని, ఆ డౌటును విశ్వాసంగా మార్చగలిగేటటువంటి శక్తి దేవునిలో ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా సందేహాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ వాటి వల్ల దేవుని నుండి దూరం కాకోకుండా ఇంకా అతి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సందేహం వచ్చినప్పుడు యేసు ప్రభువుని వెతుకుదాం. కష్టం, బాధ, సమస్య వచ్చినప్పుడు యేసును నమ్ముదాం. యేసును కలిసినప్పుడు ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. ఈరోజు బర్తలోమేయ గారు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, యేసును కలిసినటువంటి మనిషి జీవితం తప్పకుండా మారుతుంది. యేసును కలిసినటువంటి జీవితం తప్పకుండా మారుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఆ ప్రభువును కలవడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.